ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 40ను పరిశీలిద్దాం. ముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు మన నిజమైన శత్రువు కామం అని చెప్పారు. ఇప్పుడు ఆ శత్రువు ఎక్కడ దాక్కుని మనల్ని దారి తప్పిస్తుందో వివరిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇంద్రియాని మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇక్కడ మన శత్రువైన కామం నివాస స్థానాలను చెప్పుతున్నారు. మన ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఈ మూడే దాని స్థావరాలు. ఈ కామం వీటి ద్వారానే జీవుని యొక్క నిజమైన జ్ఞానాన్ని కప్పివేసి అతన్ని పూర్తిగా మోహంలోకి నెట్టివేస్తుంది. అంటే కోరికలు మొదట ఇంద్రియాల ద్వారా మనలోకి ప్రవేశించి మనస్సులో స్థిరపడి చివరకు మన విచక్షణ జ్ఞానమైన బుద్ధిని కూడా తప్పుదారి పట్టిస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే మన శత్రువు ఎక్కడో బయటలేడు, మనలోనే, మన ఇంద్రియాలలో, ఆలోచనలలో, నిర్ణయాలలోనే దాగి ఉన్నాడని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. మనల్ని మోసగించేది మన అంతర్గత వ్యవస్థేనని తెలుసుకున్నప్పుడు దానిపై విజయం సాధించే మార్గం కూడా స్పష్టమవుతుంది. ఇది మనల్ని ఆత్మపరిశీలన చేసుకోమని ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం రోజూ చూసేవి, వినేవి, చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనస్సులోకి చెడు కోరికలు వచ్చినప్పుడు వాటికి లొంగిపోకుండా మన బుద్ధితో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు, అనవసరమైన వస్తువు కొనాలనిపించినప్పుడు ఇది నాకు నిజంగా అవసరమా అని మన బుద్ధిని ప్రశ్నించుకోవాలి. ఇలా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని నియంత్రించడమే ఈ శ్లోకం నేర్పే సాధన. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.